మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, కొత్త బిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడవుంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసాను. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేను. అదే కొద్దిగా అనకూడదు నేను, తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్ట. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పెట్టారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడే. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా. నా కొడకల్లారా, ఈయనతో మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తుర్కోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీరా? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమి రద్దా? వాళ్ళ మొగాలు అయితే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలి. మళ్ళీ ఆడింగలని వస్తుంది అనకూడదు. థర్డ్ జెండర్ తక్కువ అనకూడగలరా మీరు? ఏం చేస్తున్నారు? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తగ్గు నా కొడుకులు రే మీరు. పాపం అంతా రాండ్రా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్దపూర్లో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముంటే రాండ్రా నా కొడకల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా, రాండ్రా రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 20 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా. చేతగాని నాకు నీ అమ్మ చేతగాని నా కొడకల్లారా. చేతగాని నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తుందండి. నా తుర్కోలు ఎర్రగా ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే? సిగ్గులేని నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు? ఇద్దరు తాడిపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా, ఏం చేసినారా? 1 రూపాయి ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు, మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. వానికి నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉన్నారంట ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంటే మొగం చూడాలి. వాళ్ళ మీరు ఆచారం రా నా కొడకల్లారా. చేయండి, రేపు సంక్రాంతికి చేయండి రా నా కొడకలు. మీకు చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు. ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు కొద్దిగా నాకు ఎట్లా ఆడవాళ్ళు రానిలే. కొద్దిగా నా కొడకల్లారా. కొద్దిగా కాదు మీరు. అదే కొద్దిగా అనకూడదు. థర్డ్ జెండర్ తక్కువ నా కొడుకులు అదేమన్నా ఉంటే
ఏమని ఉంటే చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, రాడ్రా రేపు సంక్రాంతి వస్తుంది, రాడ్రా నా కొడుకుల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీకు చెప్పేది. ఎందుకు మీకంట అందుకే మళ్ళీ నా కొడగలరు చూడు నీ అమ్మ మీ బతుకులేదు సరే మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట కంప్లైంటా సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు దలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకోండి. నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకోండిరా, లేదా సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే. న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం. నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. నీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి. నీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు. మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడు అన్ని పోగొట్టుకున్నా. 400 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళలో నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంది నాకు? చేతనవుతుంది పోలీస్, చేతనవుతుందా పోలీస్? షార్ట్ సర్క్యూట్ కాదు అది. కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. చూడండి మీ ఎక్స్ఎంఎల్ అండి బాబాడు అంతా మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి. పాపం అంత ధైర్యం లేదు వానికి. వానికి వాని పేరు పెడతారు. ఉన్నింది మాట్లాడతారు. చెప్పు పోలీస్కి ఉందే, ఇంటెలిజెన్స్కి ఉందే. షార్ట్ సర్క్యూట్ అది పైలోకి చెప్పు. షార్ట్ తగ్గలేదా అటు ఉంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు, అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేరప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు, మెయిన్ వైర్. హీట్ ఏమైంది? తెగిది పడింది. రాసుకోడు చేతికాన్ వల్ల ఇంటెలిజెన్స్ వల్ల చేతికాన్ అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ అవుతుంది. నమస్కారం పోలీసు అవుతుంది. నమస్కారం. థ్యాంక్ యూ బా.